నగర్ శ్రీదేవి సంవత్సరికం సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీదేవి వస్తువులను ఒక్కొక్కటిగా వేలం వేసి ఆ డబ్బును ఎవరికైనా ఇచ్చేయాలని భావిస్తున్నారు. అనుమానాస్పద రీతిలో దుబాయ్లో శ్రీదేవి చనిపోయి సంవత్సరం కావస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆమె జ్ఞాపకాలను తలుచుకుని మరోసారి విషాదంలో మునిగిపోయారు. అభిమానులు నేటికి శ్రీదేవి స్మృతులను మరవలేకుండా ఉన్నారు. సినీ రంగంలో కుమార్తెల ఎదుగుదలను చూడకుండానే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం పట్ల సన్నిహితులు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఇక శ్రీదేవి సంవత్సరికం సందర్భంగా ఆమె పేరుతో ఏదైనా మంచి పని చేయాలని బోని కపూర్ భావించాడు. తన భార్యకు ఎంతో ఇష్టమైన కోటా చీరను వేలం వేసి పరిసర అనే సంస్థకు అందించాడు. చెన్నైలో పరిసర ఎంతో ఫేమస్ సంస్థ. సెలబ్రిటీల వస్తువులను వేలం వేయడంలో దీనికి మంచి పేరుంది. ఈ వేలంలో వచ్చే డబ్బును పేదవాళ్ల కోసం పనిచేసే కార్నర్స్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థకు అప్పగించాలని బోని నిర్ణయం తీసుకున్నాడు. వేలంలో శ్రీదేవి చీరకు స్టార్టింగ్ ప్రైజ్ 40,000 రూపాయలు నిర్ణయించారు. ఆ తరువాత కొద్దిసేపటికే వేలంలో శ్రీదేవి చీర ధర 90,000కి చేరింది. మరింత ఆశ్చర్యం కలిగించేలా శనివారం కల్లా ఆ చీరకు 1,30,000 ధర పలికింది. మరికొన్ని రోజులు వేలం కంటిన్యూ చేస్తే శ్రీదేవి చీరకు మరింత ధర వస్తుందని భావిస్తున్నారు. ఆ కోటా చీర అంటే శ్రీదేవికి ఎంతో ఇష్టమట. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న ఆ చీరను చనిపోయేంత వరకు పదిలంగా దాచుకుంది. ఇప్పుడు ఆ చీర ద్వారా 10 మందికి ఉపయోగపడితే శ్రీదేవి ఆత్మ శాంతిస్తుందని బోని కపూర్ భావిస్తున్నాడు. శ్రీదేవి చీరను వేలం సంస్థకు అప్పగిస్తున్నట్లు బోని కపూర్ తన కుమార్తెలు జాన్వీ, ఖుషీలకు తెలుపగా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించారట. చూసారు కదండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.